హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లోహితాస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? ఎలా ఉన్నారనేది కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఇక్కడ ప్రజెంట్ వైజాగ్ వ్లాగ్ చేస్తున్నాను, కానీ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాము ఇప్పుడైతే. ఇక్కడ చూడండి, కోమియా మార్నింగ్ అలా రైడ్కి వెళ్తున్నారు వీళ్ళు. మళ్ళీ కొంచెం లేట్ అయిపోతే చాలా జనాలు ఎక్కువైపోతారని మార్నింగ్ వెళ్తున్నారు. రేపు మా బావగారు వెళ్ళిపోతారు, జస్ట్ అలా పిల్లల్ని తిప్పటానికి అని తీసుకెళ్తున్నారు. అండ్ మాకు ఇక్కడ కోమియా శాండల్ బ్యాగ్స్, చెప్పుల బ్యాగ్ మొత్తం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇక్కడ వాళ్ళ అక్క చెప్పులు వేసుకుంటుంది కోమియా. వాళ్ళ అన్నయ్య ఎంత చూడండి, ఎంత జాగ్రత్తగా చెప్పులు వేస్తున్నాడో. బేసిక్గా వీడంత చెయ్యనే చేయడు, అలాంటిది కోమియాకి బాగా చేస్తున్నాడు. హీ లైక్స్ కోమియా సో మచ్. ఎందుకంటే ఇంకా పట్టించుకోదు. ఫోటో తీస్తాను అన్నా కూడా పట్టించుకోవట్లా. అండ్ ఇక్కడ బాయ్ చెప్తుంది చూడండి, వెళ్ళిపోతుంది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కోసం అని చెప్పి, అంటే దిగరనమాట బీచ్లో, జస్ట్ అలా వెళ్ళి వచ్చేస్తామని అన్నారు. ఇక్కడ చూసారా, వాళ్ళ అన్నయ్య తను ఎత్తుకొని వెళ్ళాడని మా అక్క పాప ఎలా పేచి పెట్టిందో మా అక్క ఎత్తుకొని వెళ్ళింది. ఉంటుంది కదా ఈ చిన్న చిన్న జెలస్ మూమెంట్స్ అన్నది అక్క చెల్లెల మధ్యలో. వాడేమో చిన్నదాన్ని ఎత్తుకున్నాడని ఇది కోప్పడింది. అండ్ ఇక్కడ శానిటైజర్ గుర్తు చేస్తున్నా, మాకు చూపిస్తుంది శానిటైజర్ పట్టుకున్నానులే అని. వెళ్తున్నారు. ఈలోపు ఏమైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఉంచేస్తాను వీళ్ళు వచ్చే లోపల. వాళ్ళు వచ్చేలోపు మేము, మా పెద్దమ్మ కూతురు నేను పూరి ఇంకా కర్రీ చేసేసాము. అండ్ ఇది ఆఫ్టర్నూన్ మేము లంచ్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఏంటంటే అక్క బర్త్డే ఇంకొక 4-5 డేస్లో ఉంది, కానీ అప్పుడు బావగారు ఉండరు కదా, వెళ్ళిపోతారు అని చెప్పేసి అలా వెళ్తున్నాము. చాలా ఆలోచించుకొని చాలా లేట్గా వెళ్తున్నాము. వెళ్ళాలా వద్దా అని డెసిషన్ తీసుకోక తర్వాత ఇంక సరే వెళ్దాము అని చెప్పేసి వెళ్తున్నాం. ఇక ముగ్గురు బ్రదర్స్ సిస్టర్స్ అందరూ రెడీ అయిపోయారు. మా కొమ్మె ఎప్పుడూ ఎక్సైటెడే కదా బయటకు వెళ్ళటానికి. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, నాకు యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈరోజే తెలిసింది. నా ముందు వీడియోలో నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను, బట్ ఐ డోంట్ నో, సీరియస్లీ ట్రస్ట్ మీ, ఐ డోంట్ నో హౌ, ఎలా స్కిప్ అయింది, ఎలా డిలీట్ అయిపోయిందో తెలియలేదు. అండ్ అది అప్లోడ్ చేశాక తెలిసింది. ఐఎమ్ సో సారీ ఫర్ ఇట్. అలాంటి మిస్టేక్ ఎప్పుడు జరగకుండా చూసుకుంటాను. అండ్ ఇక్కడ బయలుదేరిపోయాము. ఇప్పుడైతే మేము వెళ్తోంది మన సిరిపురం దత్త ఐలాండ్ వరకు. అక్కడి నుంచి ఇక్కడ కోమియా మీకు హాయ్ చెప్పేస్తుంది, ఎలా ఉన్నారో అని అడుగుతోంది. అండ్ చూడండి, హాయ్ చెప్పేస్తోంది. ఫోన్ ఇలా పట్టుకుంటే చాలా తెలిసిపోతుంది, అలా పట్టుకోగానే హాయ్ ఎలా ఉన్నారో అని అడుగుతుంది. అమ్మ వ్లాగ్ తీస్తుందని తెలిసిపోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ బ్రదర్ సిస్టర్స్, మా అక్క వాళ్ళ బాబు ముందు కూర్చున్నాడని మా కోమి అల్లరి పెడుతుందన్నమాట. సో అది ఇక్కడ మా సిస్టర్ డ్రైవింగ్ చేస్తోంది. మా అక్కకి డ్రైవింగ్ చేయటం చాలా ఇష్టం, సో ప్రతిసారి తనే డ్రైవ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మన ఫ్లైఓవర్, రైల్వే స్టేషన్ నుంచి ఫ్లైఓవర్ ఉంటుంది కదా సిరిపురం, ఎన్ని మంత్స్ అయిందో ఫ్లైఓవర్ మీద వెళ్ళి, చాలా చాలా గ్యాప్ వచ్చేసింది. 9 months ఆల్మోస్ట్ కదా. చాలా మిస్ అయ్యాను వైజాగ్ని. అదేంటో తెలీదు, వైజాగ్ ఎంత ఇష్టం అంటే ఇంకా వైజాగ్ తప్పితే ఇంకెక్కడ ఉండలేను నేను అన్నట్టు అనిపిస్తుంది. మా హస్బెండ్ కూడా అదే అంటారు, వైజాగే ఇష్టం నీకు అని చెప్పి. ఫ్యూచర్లో సెటిల్ అయ్యేది కూడా ఇక్కడే కదా, పుట్టింది అమ్మ వాళ్ళ ఊరైనా పెరిగింది మొత్తం ఇక్కడే కదా, స్కూలింగ్ కాలేజింగ్ మొత్తం. చాలా చాలా ఇష్టం నాకు వైజాగ్ అంటే. అండ్ వెళ్ళిపోతున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు చూపించాలి, ఫుడ్ ఎక్స్ ఉంటుంది కదా లెఫ్ట్లో చూడండి, చాలా మంచి మంచి మెమరీస్ ఉన్నాయి నాకు కాలేజ్లో. అండ్ సంపత్తి వినాయక్ టెంపుల్ ఈ ఆపోజిట్లోనే నాకు కాలేజ్ ఉండేది. చాలా మంచి మెమరీస్ ఎప్పుడు అక్కడే. అండ్ ఈ లెఫ్ట్లో ఫ్రెష్ చాయిస్ అన్నది కూడా ఉంది కూడా ఇప్పటికీ. ఫ్రెండ్స్తో చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం కదా ఫ్రెష్ చాయిస్లో ఇలాగా. చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. అండ్ హోటల్కి వెళ్తున్నామని చెప్పాను కదా, ఈ హోటల్ ఎక్కడుందంటే మన సిరిపురం దత్త ఐలాండ్, అందరికి ఐడియా ఉంటుంది కదా, దత్త ఐలాండ్కి ఆపోజిట్లో ఫస్ట్ లెఫ్ట్ చూడండి, ఈ ఫస్ట్ లెఫ్ట్న మనం వెళ్తున్నాం కదా. అండ్ ఇక్కడ ఒక జ్యువెలరీ ఇది కూడా ఉంటుంది, దాని పేరు PMJ అనుకుంటున్నాను.
ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పిఎంజే అనుకుంటున్నాం. యా పిఎంజే. అది వీడియో చూసిన తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్నాను అనమాట. దానికి పక్కనే ఉంటుంది, కానీ వెళ్ళిందే మేము లేట్ అనుకున్నాము. బట్ చూడండి ఎంత రష్ ఉందో. కార్స్ అన్నీ హోటల్ కోసమే ఉన్నాయి. అక్కడ స్పైసీ వెన్యూ అని ఉంది కదా, ఆ హోటల్కి మేము వెళ్ళాము. నేనైతే ఇది ఫస్ట్ టైం వెళ్ళటం, మా అక్క సెకండ్ టైం అట. ఫుడ్ బాగుంటుందని చెప్పింది, చూడాలి ఎలా ఉంటుందో. పైన ఇట్లా 2 floors ఉన్నాయి. మా అక్క ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళింది. ఫుడ్ బాగుంది, సో ఇక్కడికి వెళ్దామని చెప్తే ఇక్కడికి వచ్చాము. ఈ క్లిప్పింగ్ అంతా నేను వెళ్ళిపోయేటప్పుడు తీశాను. మేము వెళ్ళేటప్పుడు అయితే చాలా రష్గా ఉండాలి, ఇంత ఖాళీగా లేనే లేదు. అప్పుడు బాగుంది, పర్లేదు, అంబియన్స్ అంతా బాగుంది. అండ్ శానిటైజేషన్ కూడా చాలా బాగుంది, బాగా చేశారు. ఆ విషయంలో కొంచెం మెచ్చుకోవాలి. అక్కడ స్టాండ్ కూడా ఉంది చూసారా, రైట్ సైడ్లో, టు శానిటైజ్. చూడండి, మేము వెళ్ళేటప్పుడు అయితే ఇలా ఉంది. స్విగ్గీ, జొమాటోస్ చాలా నిండున్నాయన్నమాట అక్కడ. వెళ్ళాము. ఆల్మోస్ట్ 1.5 hour వెయిట్ చేసాము మేము కార్లో కూర్చొని, బికాస్ అంత రష్గా ఉండాలి. పిల్లలు కూడా ఉన్నారు కదా, ఎందుకు అక్కడ బయట నించొని వెయిట్ చేయటం అని చెప్పేసి, అక్కడ ఆ రోజు హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఇంకా మేము కార్లోనే అలా వెయిట్ చేసాము ఆల్మోస్ట్ 1.5 hour. తర్వాత కొంచెం వీకెండ్ అయితే అప్పుడు వెళ్ళాము. అండ్ ఇక్కడ కొంచెం మేము ఎక్కువ మంది ఉన్నాం కదా, సో ఇలా కంబైన్ చేసుకుంటున్నాం చైర్స్ అన్నది. అండ్ మా ఫాదర్ ఇప్పుడు రావాలి, వస్తారు, వెయిట్ చేస్తున్నాము. ఇలా ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నారు. అండ్ కోమ్య కరెక్ట్గా ఇంకా కార్లో వెయిట్ చేసినప్పటికీ పడుకుని పోయింది. లేపుదాంలే అని చెప్పేసి ఇంకా అనుకున్నాము. అండ్ ఇక్కడ వాళ్ళ స్టాఫ్ని చూపిస్తున్నాను, హౌ దిస్ శానిటైజ్డ్ అండ్ ఎలా వాళ్ళు కేర్ తీసుకున్నారని. శానిటైజేషన్ మాత్రం చాలా ప్రాపర్ కేర్ తీసుకున్నారు, చాలా బాగుంది సీరియస్గా. అండ్ ఇక్కడ యాక్చువల్లీ ఫోటో అనుకున్నాను, కానీ నేను వీడియో పెట్టేశాను, తెలియలేదు నాకు. ఇక్కడ కూడా మొత్తం మాట్లాడేసుకున్న తర్వాత మా అమ్మ చెప్పింది, నేను వీడియో తీస్తున్నావని చెప్పేసి. అప్పుడు తెలిసిందనమాట నాకు. ఇలాంటి మిస్టేక్స్ అప్పుడు జరుగుతాయి కదా. అండ్ చూసారా ఎలా ఆర్డర్స్ తీసుకుంటున్నారో, ఇలా ఫేస్ షీల్డ్స్, ఇలా మాస్క్లా వేసుకొని, గ్లవ్స్ వేసుకున్నారు. శానిటైజేషన్స్ కూడా అక్కడే పెట్టారు, బాటిల్స్ అన్నీ. అండ్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాము మేము, వెరీ లైట్గా, అంటే మా అందరికి సరిపోయేటట్టుగా సింపుల్గా ఆర్డర్ చెప్పేసుకున్నాము. చాలా రోజులు అయింది కదా బయటకు వెళ్ళి తిని. అండ్ చికెన్ 65 తీసుకున్నాము. మా పిల్లలందరికీ ఇష్టం, సో మేము తీసుకున్నాము. అండ్ ఇక్కడ నేను చెప్పటం మర్చిపోయాను కదా, నా ఈ అవుట్ఫిట్ నేను మీషోలో తీసుకున్నాను, ఇది ఒక వీడియోలో కూడా ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా నేను ఒక షాపింగ్ ర్యాండమ్గా బయట ఎక్కడో తీసుకున్నాను. అండ్ చోకర్లు అంటే చిన్న చైన్ వేసుకున్నాను కదా, బిగ్ బజార్లో తీసుకున్నాను నేను. ఇవన్నీ మీరు చూపించాను, వీడియోస్లో ఉంటాయి, నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూడొచ్చు. అండ్ మా కోమియమ్మకి చికెన్ అంటే చాలా ఇష్టము, బట్ అది అంత స్పైసీగా ఉండకూడదు, వెరీ లైట్. అండ్ సాస్ వేసుకొని చాలా బాగా తింటుంది అక్కడ, అందుకే అది చూపిస్తున్నాను. సాస్ తింటుంది. ఫుడ్ విషయానికి వస్తే మాత్రం సీరియస్లీ చాలా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కువ స్పైసీ కాదు, అలా తక్కువ కాదు, వెరీ న్యూట్రల్ టేస్ట్, చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి. అండ్ అక్కడ వాళ్ళ కొమ్మే చూస్తుంది కదా, మా పెద్దమ్మ కూతుర్ని అలానే చూస్తుంది. అండ్ టైంకి డాడీ కూడా వచ్చేసారు, హ్యాండ్ వాష్ చేసుకొని శానిటైజ్ చేసుకోవడానికి వెళ్తున్నారు. అండ్ మా డాడీని చూస్తే మా కోమ్యం ఆగదు కదా, చెక్ చేసుకుంటుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి. ఇంకా చూసారా, తిండి ఆపేసి చూస్తోంది. ఇంకా మా ఫాదర్ వచ్చారు. మా ఫాదర్ కార్ సర్వీసింగ్కి ఇచ్చారు, అది పికప్ చేసుకొని రావడానికి టైం పట్టింది. సో ముందు మేము వెళ్ళిపోయాం, తర్వాత ఆయన జాయిన్ అయ్యారు. చూసారు కదా. ఇంకా మా ఫాదర్ అయితే తింటా ముందు మానేసి పిల్లలతో ఆడిన తర్వాత మొదలు పెట్టారనమాట. నేను అన్నాను తినేసేయండి ముందర అని. ఇక్కడ వీడియో తీస్తున్నాను కదా, నేను సర్వ్ చేసుకుంటానులే అమ్మా అని మా డాడీ సర్వ్ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ ఏమైందంటే చాలాసేపు వెయిట్ చేయడం కాకుండా మళ్ళీ ఆర్డర్ రావడానికి కూడా చాలాసేపు పట్టింది. మేము ఐ థింక్ 1:45కి అలా వెళ్ళాము, బట్ ఫుడ్ వచ్చేసరికి 4 అయింది, 3:45 అలా అయింది.
ఆ టైంలో తినేసరికి ఇంకా ఆకలి ఏ రేంజ్లో ఉంటుందో చూడండి. అండ్ నేను ఆ రోజు మార్నింగ్ పూరి చేశానని చెప్పాను కదా, నేను 3 పూరీస్ తిన్నాను. సో పిచ్చగా ఆకలిగా ఉందన్నమాట ఫుల్గా. ఇంకా నేను చాలా వీడియోస్ కూడా తీయలేదు. చికెన్ లాలీపాప్, బిర్యానీ ఫుల్గా వేసేసాము. ఇంకా వెళ్ళిపోవడానికి వెయిట్ చేస్తున్నాము. అండ్ ఈ క్లిప్పింగ్ వచ్చేసి ఫుడ్ ఇంకా రాకముందు తీసిందనమాట. పిల్లలు అలా ఫోన్ పట్టుకొని వెయిట్ చేస్తున్నారు. చూసారా, మా అమ్మాయి మొబైల్ ఓన్లీ తిన్నప్పుడు మాత్రమే ఇస్తానండి, తింటుందని చెప్పేసి, లేకపోతే ఇవ్వను. ఇంకా అక్కడి నుంచి కొంచెం బీచ్ వైపు అలా వెళ్ళాము. యాక్చువల్లీ నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది, సో వెళ్తున్నాము. వెనక మా ఫాదర్ వాళ్ళు కూడా వస్తున్నారు. అండ్ బీచ్, ఆహా, అసలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఎప్పటికీ బోర్ కొట్టింది మన వైజాగ్లో ఏదైనా ఉంది అంటే బీచే. ఈవినింగ్ టైమ్స్ అలా వెళ్ళి కూర్చుంటే ఎంత బాగుంటుంది. ఆ రోజు క్లైమేట్ చూడండి, అసలు పైన స్కై చూడండి ఎంత బాగుంటుందో. మీరు కూడా కొంచెం చూసినట్టు ఉంటుంది కదా. చాలామంది లాక్డౌన్లో బయటకు వెళ్ళి ఉండరు కదా అని చెప్పి చూపిస్తున్నాను. అండ్ ఈ లెఫ్ట్లో ఒక హోటల్ వస్తుంది చూసారా, సీ గ్రీన్ హోటల్ అని. దీనిలో కూడా చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. మా అక్క వాళ్ళ పాప 2nd బర్త్డే అండ్ మా ఫాదర్ రిటైర్మెంట్ ఫంక్షన్ ఇందులోనే చేశాము. అండ్ కూతురుగా మేము చేయాలనుకున్న కోరిక మేము తీరింది ఆ రోజు. ఆ వీడియో కూడా మీకు పెడతాను, మీరు చూడొచ్చు. అండ్ ఫేమస్ YMCA చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత చూస్తున్నాను కదా, నాకైతే చాలా రిలాక్స్డ్గా అనిపించింది మైండ్. ఇక్కడ చూసారా, చిన్నవి దొరికారు ఎవరో పోలీసులకి. ఐ ఫైండ్ ఇట్ ఫైనీ అలాంటివి. అండ్ ఐస్ క్రీమ్స్ ఫైనలీ తింటున్నాము. పిల్లలకి ఇలా కప్ తీసుకున్నాను, కోమ్యాకి అయితే జెమ్స్ కప్ ఉంటుంది కదా, జెమ్స్ అండ్ చాక్లెట్ కప్, అది తింటుంది. పిల్లలు మ్యాంగో, ఇది రెగ్యులర్ ఐస్ టైప్ మ్యాంగో కాకుండా ప్యూర్ మ్యాంగో ఉంటుంది కదా, అది క్వాలిటీస్ తిన్నారు. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నప్పటికీ సరే టైం ఉంది కదా, మధురవాడ వెళ్దాము, వాళ్ళ అక్క వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఎంతవరకు వచ్చిందని. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంటీరియర్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయని చెప్పి, సరే ఇంటికి వెళ్ళి తిని పడుకోవడమే, ఏం చేస్తామని చెప్పేసి వెళ్ళాము. చూసాము, నేనైతే ఇది ఫస్ట్ టైం చూడటం అక్క వాళ్ళది. సో సరే పదా అని చెప్పేసి, ఇది మధురవాడ దగ్గర శిల్పారామం ఉంటుంది కదా, స్ట్రేట్లో అనమాట. మీరు కావస్తే గూగుల్లో చేయొచ్చు, ది అడ్రస్ అని. ఇది యాక్చువల్లీ గేటెడ్ కమ్యూనిటీ అనమాట. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. కాకపోతే గేటెడ్ కమ్యూనిటీలో ఈ మాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అవన్నీ అవ్వాల్సి ఉన్నాయి, కానీ హౌసెస్ అయితే అయిపోయింది. అండ్ ఎలక్ట్రికేషన్ పెండింగ్ ఉన్నట్టుంది. చూసారా, ఈ రైట్ సైడ్లో మీరు చూడొచ్చు, ది అడ్రస్ లగ్జరీ అపార్ట్మెంట్స్ అని. మీరు గూగుల్లో సర్చ్ చేస్తే కూడా మీకు తెలిసిపోతుంది ఇన్ఫర్మేషన్. ఎవరైనా కావాలి యూస్ఫుల్ అనుకుంటే మీరు చూడొచ్చు. అండ్ హౌసెస్ ఆర్ సో బ్యూటిఫుల్ అనమాట. ఇందులో ఆల్మోస్ట్ 13 బ్లాక్స్ ఉన్నాయట. అండ్ అక్క వాళ్ళు అందులో ఎల్ బ్లాక్, ఎల్ ఫర్ లావణ్య. ఆ రోజు హెవీ వర్షం, కాలు బురదలోకి వెళ్ళిపోయి మొత్తం పేస్ట్ అయిపోయింది కాలంతా. ఇంకా ఏరియా అంటే యాక్చువల్లీ రూట్ వేరే, కానీ వేరే రూట్లో వెళ్ళాము. ఇంకా ఏం చేస్తామని చెప్పేసి. అండ్ బాగున్నాయి హౌసెస్ చూడటానికి కూడా, బయట నుంచి అవుటర్ వ్యూ కూడా బాగుంది చూసారా. అండ్ ఇది కంప్లీట్గా ఫినిష్ అయిన తర్వాత మేబీ దాని అందం వస్తుంది. ఇప్పుడు ఇంకా అయితే కన్స్ట్రక్షన్లో ఉంది కదా, సో ఇప్పుడైతే ఏం చెప్పలేము. అండ్ ఇది కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నేను డెఫినెట్గా మీకు చూపిస్తాను విత్ ఇంటీరియర్స్. మా కోమ్యాలు ఎక్కడున్నాయి, ముగ్గురు అల్లరిక. కోమ్య ఎక్క పడిపోతుందని నేను కూడా పరిగెట్టేసాను. ఇక తిట్లు కాసాను మా అమ్మతోటి, ఎలా పరిగెడుతున్నావు అని చెప్పేసి. ఇక్కడ పిల్లలు పరిగెట్టేసరికి ఆ కిందన కుక్కలు ఉన్నాయి చూడండి. మా కోమ్య పెద్ద రౌడీ రాణిలాగా కుక్కల్ని నోరు మూయమని చెప్తోంది. సారీ ఎనీ డాగ్ లవర్స్, ఐమ్ సో సారీ ఫర్ దాట్. చూడండి ఎలా చుప్ అంటుంది. మేము భయపడి మేము ముందుకు వెళ్ళిపోతుంటే అది వెనక్కి వెళ్ళి గుద్దుతుందంట. బేసిక్లీ షీ లవ్స్ డాగ్స్. కుక్కల్ని చూసిందంటే ఇంకా వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా నేను ఇచ్చిన క్లిప్పింగ్ ఇక్కడ తీయలేదు, 4 floors ఎక్కేది స్లోగా ఎక్కుతా వచ్చాను. 4th floor అనమాట అక్క వాళ్ళది.
అండ్ అప్పటికి వర్షం పడుతుంది చూసారా, హెవీ వర్షం. అండ్ చాలా మటుకు పనులు అవ్వలేదు. అండ్ ఇక్కడ ఒక్క లిఫ్ట్ మాత్రమే ఫినిష్ అయింది ఫ్లోర్కి. అండ్ ఫ్లోర్కి ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయన్నది అంత ఐడియా లేదు నాకు, నేను అంత కనుక్కోలేదు. బట్ 2-3 ఫ్లాట్కి 2-3 లిఫ్ట్స్ ఉన్నాయి అక్కడ. పక్కనే ఒక లిఫ్ట్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. అక్క వాళ్ళది 2 లిఫ్ట్స్కి మధ్యలో హౌస్ అనమాట. ఇక్కడ ఒక లిఫ్ట్ కన్స్ట్రక్షన్ ఇంకా అవుతుంది, ఆ పక్కదే అక్క వాళ్ళది. చెప్పాను కదా ఎలక్ట్రిఫికేషన్ ఇంకా కరెంట్ ఇవ్వలేదు. సో సారీ, సింపుల్గా మీకు డిమ్గా ఉంటుంది కొంచెం, బట్ ఏమైనా రఫ్ వ్యూ ఉంటుందని చెప్పేస్తున్నాను. ఇది హాల్ కమ్ డైనింగ్ హాల్. అండ్ ఇప్పుడు ఓపెన్ కిచెన్స్ ఏమంటారు ట్రెండ్ కదా, ఇలా ఓపెన్ కిచెన్ వచ్చింది అటాచ్డ్ విత్ యూటిలిటీ. ఇవి ఇంటీరియర్స్ చేయించుకుంటే కంప్లీట్ ఫినిష్ అన్నది ఉంటుంది. అండ్ హాల్ నుంచి రైట్ సైడ్ ఒక రూమ్ ఉంది, అది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇంకా మేబీ 1 year అయిపోతుందేమో అనుకుంటున్నాము. బట్ హౌసెస్ అయితే రెడీ టు ఆక్యుపై అన్నారు. ఓన్లీ ఎలక్ట్రిఫికేషన్ ఇంకా ఇంటీరియర్స్ చేయించుకుంటే దిగొచ్చు అని. ఎప్పుడెప్పుడు అయిపోతుందని మా అక్క వాళ్ళు వెయిటింగ్ అనమాట వెళ్ళిపోవడానికి. పిల్లల స్కూల్ అటుపక్కే దగ్గరగా ఉంటుందని చెప్పి తీసుకున్నారు. బాగుంది, రూమ్ పెద్దగానే అనిపించింది కొంచెం. అండ్ ఇక్కడ మన రెగ్యులర్ హౌసెస్ లాగా స్లాబ్స్ అంటే ఏంటంటారు షెల్ఫ్స్ కోసం ఇలా పెట్టి ఇది ఇవ్వరనమాట. కంప్లీట్గా మనమే ఇంటీరియర్స్ చేయించుకుంటాం కదా. అండ్ ఈ రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అంట. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా బాగుంది. మా అక్క పిల్లలకి ఇది నా రూమ్, అది నా రూమ్ అని షేర్ చేసేసుకుంటున్నారు. మా అక్క అంటుంది నీ రూమ్ నా రూమ్ లేదు, మీ ఇద్దరికి ఒకటే రూమ్ అని చెప్పేసి. ఇంకొంచెం కన్స్ట్రక్షన్ ఎలా అయితే పెండింగ్ ఉంది. అది ఏంటంటే అక్కడ రైట్ సైడ్ మీరు చూసారు కదా మట్టిలా ఉంది, అక్కడ పార్క్ వస్తుంది. అండ్ దాని పక్కనే సిమెంట్ వేసి ఇక చూడండి ఐరన్ ఇవన్నీ పెట్టారు కదా, అదేమో స్విమ్మింగ్ పూల్ అనమాట. అండ్ పక్కనే ఏమో వచ్చేసి మాల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది వచ్చేసి ఏమంటారు గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఈ 3 bedrooms-కి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. అండ్ ఈ కార్నర్లో వీళ్ళు డైనింగ్ టేబుల్ సెట్ చేసుకుంటారనమాట. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.